స్త్రీ వయస్సులో తనకంటే పెద్దవాళ్ళను ఎందుకు ఇష్టపడుతుంది? చాలామందికి వచ్చే ప్రశ్న ఇదే. ఒక స్త్రీ ఎందుకు తన వయసులో ఉన్న వాళ్ళకంటే తనకంటే పెద్దవాళ్ళ వైపు ఆకర్షితమవుతుంది అంటే, ఇది ఫ్యాషన్ కాదు, ఇది ట్రెండ్ కాదు, ఇది శారీరక ఆకర్షణ అంతకన్నా కాదు. ఇది మానసిక భద్రత, భావోద్వేగ స్థిరత్వము, జీవిత అనుభవంతో సంబంధం ఉన్న విషయం. ఇప్పుడు నిజాలను స్పష్టంగా చూద్దాం. భావోద్వేగ భద్రత, ఎమోషనల్ సేఫ్టీ. ఒక స్త్రీ అందం కంటే ముందు కావలసింది భద్రత. తనకంటే పెద్ద వయస్సున్న మగవాడిలో ఆమెకి ఇలా అనిపిస్తుంది: ఇతడు తొందరపడడు, చిన్న విషయాలకు రెచ్చిపోడు, మాటలతో గాయపరచడు, అతడి దగ్గర ఆమె మనశ్శాంతిగా ఉంటుంది. శాంతి ఉన్న చోటే ప్రేమ మొదలవుతుంది. పరిపక్వత, పెద్ద ఆకర్షణ. వయసైన వ్యక్తిలో ఉండే ప్రధాన లక్షణం మానసిక పరిపక్వత. అతడు చిన్న విషయాలకు రెచ్చిపోడు, కోపంతో మాట్లాడడు, అనవసరంగా వాదనలు పెట్టుకోడు, శాంతిగా వింటాడు, ఆలోచించి మాట్లాడతాడు, సమస్యలోనూ స్థిరంగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తి దగ్గర యువతకి భద్రత, నమ్మకం అనిపిస్తుంది. భద్రతే నిజమైన ఆకర్షణ. పెద్ద వయసున్న మగవాళ్ళు సాధారణంగా జీవితాన్ని చూసి ఉంటారు, బాధలు నష్టాలు అనుభవించి ఉంటారు, తప్పుల నుంచి నేర్చుకుని ఉంటారు. వాళ్ళ మాటల్లో లోతు ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుంది. ఇది స్త్రీకి చాలా బలమైన ఆకర్షణ. అహంకారం లేని ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసం అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు, తన విలువ తనకు తెలిసి ఉండటం. అతడు గుర్తింపు కోసం ఆశపడడు, తనను నిరూపించుకోవలసిన అవసరమూ అనుకోడు, ఎవరి అభిప్రాయానికి బానిస కాడు. అతడు నిశ్శబ్దంగా మాట్లాడుతుంది, ఆ నిశ్శబ్దంలోనే శక్తి ఉంటుంది. యువతి దాన్ని గమనిస్తుంది. జీవిత లక్ష్యం, బలమైన ఆకర్షణ. లక్ష్యం ఉన్న వ్యక్తి ఎప్పుడూ ప్రత్యేకమే. వయసైన వ్యక్తికి జీవితం మీద స్పష్టత ఉంటుంది, రోజూ ఎదగాలనే క్రమశిక్షణ ఉంటుంది, ఎటు వెళ్తున్నాడో తెలిసి ఉంటుంది. ఇలాంటి వ్యక్తి దగ్గర యువతి ప్రేరణను అనుభవిస్తుంది. లక్ష్యం ఉన్న వ్యక్తి దగ్గర ఉండాలనిపిస్తుంది. భావోద్వేగ నియంత్రణ, నిజమైన శక్తి. అతడు అవమానానికి వెంటనే స్పందించడు, నిర్లక్ష్యం ఎదురైతే వెంబడించడు, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోడు. ఇది యువతిలో ఒక ప్రశ్నను పెడుతుంది: ఇతను మిగతా వాళ్ళలా ఎందుకు కాదు? ఆ ప్రశ్నే ఆసక్తిని పెంచుతుంది. అనవసర డ్రామా ఉండదు. చాలా స్త్రీలు జీవితంలో ఇప్పటికే చాలానే భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొంటారు. పెద్ద వయసున్న మగవాడు అనవసర అనుమానాలు పెట్టడు, ప్రతిదానికి వాదన చేయడు, చిన్న విషయాల్ని పెద్దగా చేయడు. అతడి ఉనికి భారం కాదు, విశ్రాంతి. నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. పెద్ద మగవాడికి సాధారణంగా ఏమి కావాలో తెలుసు, ఏమి వద్దో తెలుసు. జీవితంలో దిశ ఉంటుంది. ఈ స్పష్టత స్త్రీకి భద్రతను ఇస్తుంది. ఈ మనిషి నన్ను గందరగోళంలో నెట్టడు అనే నమ్మకం ఆమె మనస్సును ఆకర్షిస్తుంది. గౌరవం ఎక్కువగా ఉంటుంది. పెద్ద వయసున్న మగవాడు స్త్రీని ఒక వస్తువులా కాదు, ఒక వినోదంగా కాదు, ఒక ప్రయోగంలా కాదు, ఒక వ్యక్తిగా చూస్తాడు. ఆమె అభిప్రాయానికి విలువ ఇస్తాడు, ఆమె భావాలకు గౌరవం ఇస్తాడు. గౌరవం ఉన్న చోట నిజమైన అనుబంధం పుడుతుంది. వినగలిగే సామర్థ్యం. అతడు మాట్లాడడమే కాదు, వింటాడు. తీర్పు చెప్పకుండా వింటాడు, అడ్డుకోవకుండా వింటాడు, తప్పు పట్టకుండా వింటాడు. స్త్రీకి నన్ను అర్థం చేసుకుంటున్నారు అనే భావన కలిగితే ఆ అనుబంధం చాలా లోతుగా మారుతుంది. స్థిరత్వం. పెద్ద వయసున్న మగవాడు సాధారణంగా భావోద్వేగంగా స్థిరంగా ఉంటాడు, ఆర్థికంగా ఆలోచనతో ఉంటాడు, జీవితాన్ని సీరియస్గా తీసుకుంటాడు. ఈ స్థిరత్వం స్త్రీకి ఒక బలమైన ఆధారంలాగా అనిపిస్తుంది. అనుభవం ఇచ్చే లోతు. అతడు జీవితం చూశాడు, తప్పులు చేశాడు, వాటి నుంచి నేర్చుకున్నాడు. అతడి మాటల్లో లోతు ఉంటుంది, సలహాల్లో బలం ఉంటుంది, ఉనికిలో స్థిరత్వం ఉంటుంది. యువతి అతడితో మాట్లాడేటప్పుడు అర్థం చేసుకున్నారనే భావన కలుగుతుంది. అర్థం చేసుకోవడం చాలా అరుదైన విషయం కదా. ముందు తనను తాను గౌరవించుకోవడం. అతడు అనవసర డ్రామాను సహించడు, అవమానాన్ని అంగీకరించడు, తన ప్రమాణాలను తగ్గించడు. తనను తాను గౌరవించుకునే వ్యక్తిని ఇతరులు కూడా గౌరవిస్తారు. యువత దాన్ని స్పష్టంగా గమనిస్తుంది. వెంబడించడు, ఆకర్షిస్తాడు. ఇది ముఖ్యమైన విషయం. వయసైన వ్యక్తి ప్రేమ కోసం వెంబడించడు, అతడు ఒక జీవన శైలిని నిర్మిస్తాడు. ఆ జీవన శైలి శాంతిగా ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటుంది, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. అదే ఆకర్షణగా మారుతుంది.
ముఖ్యమైన నిజం, ప్రతి స్త్రీ పెద్ద వయసున్న మగవాడిని ఇష్టపడుతుంది అనడం తప్పు. కానీ చాలామంది స్త్రీలు పెద్ద వయసున్న మగవాళ్ళలో ఈ లక్షణాలను చూస్తారు. శాంతి, భద్రత, పరిపక్వత, గౌరవం, స్పష్టత ఇవే ఆమెను ఆకర్షిస్తాయి, వయస్సు కాదు. ఒక స్త్రీ తనకంటే పెద్ద మగవాడిని ఇష్టపడితే అది అతడు పెద్దవాడైనందుకు కాదు, అతడు ఆమెకు శాంతిని ఇస్తున్నాడు, ఆమె మనస్సును గౌరవిస్తున్నాడు, జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, నిజమైన ఆకర్షణ వయస్సులో కాదు, వ్యక్తిత్వంలో ఉంటుంది. ఒక స్త్రీకి ఎలాంటి మగాడు ఇష్టం? నిజమైన ఆకర్షణ రహస్యం. చాలామంది అడుగుతారు, ఒక స్త్రీకి అసలు ఎలాంటి మగాడంటే ఇష్టము అని. అందమా, డబ్బా, హోదానా? ఈ మూడు కొంతవరకే ఆకర్షిస్తాయి, కానీ పట్టుకుని ఉంచేది మాత్రం వ్యక్తిత్వం. ఇప్పుడు నిజాన్ని సూటిగా చూద్దాం. ఆమె భద్రతను ఇచ్చే మగాడెవరంటే, స్త్రీకి మొదట అవసరం ప్రేమ కాదు, భద్రత. భావోద్వేగంగా ఆమె మాటను తేలిగ్గా తీసుకోనివాడు, కోపంలో మాటలతో గాయపరచనివాడు, కష్టంలో వదిలిపెట్టనివాడు. ఇలాంటి మగాడి దగ్గర ఆమె మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా గౌరవించే మగాడు ఆమెను వస్తువులా కాకుండా, వినోదంగా కాకుండా, ఉపయోగించే సాధనంగా కాదు, ఒక మనిషిగా చూసే మగాడు. ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తాడు, ఆమె లేదు అంటే అర్థం చేసుకుంటాడు. గౌరవం లేని ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. పరిపక్వత ఉన్న మగాడు, పరిపక్వత అంటే వయస్సు కాదు, బాధ్యత తీసుకునే మనస్సు. సమస్యల నుంచి పారిపోనేవాడు, తప్పు చేస్తే ఒప్పుకునేవాడు, పరిస్థితులను తగ్గట్టు మారగలిగేవాడు. ఇలాంటి మగాడి మీద ఆమె నమ్మకం పెరుగుతుంది. వినగలిగిన వాడే. మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, వినేవాళ్ళు చాలా అరుదు. తీర్పు చెప్పకుండా వినగలిగేవాడు, అడ్డుకోకుండా వినగలిగేవాడు, ఆమె భావాలను అర్థం చేసుకునేవాడు. నన్ను అర్థం చేసుకుంటున్నారు అనే భావన స్త్రీకి చాలా ముఖ్యమైనది. స్థిరత్వం ఉన్నవాడు. ఆమెకు కావాల్సింది రిస్క్ కాదు, స్థిరత్వం. మాటల్లో కాదు, పనుల్లో నమ్మకం. ఈరోజు ఒకలా, రేపు ఒకలా మారనివాడు, భావోద్వేగంగా నిలకడగా ఉండేవాడు. ఈ స్థిరత్వమే ఆమెను దగ్గర చేస్తుంది. తనను తాను గౌరవించుకునే మగాడు, తన విలువను తనకు తెలిసిన మగాడు. అనవసరంగా వెంబడించడు, అవమానాన్ని సహించడు, తన ప్రమాణాలను తగ్గించడు. ఇలాంటి వ్యక్తిత్వం సహజంగానే ఆకర్షిస్తుంది. శాంతిని ఇచ్చే మగాడు. డ్రామా, అనుమానాలు, అహంకారం కాదు, శాంతి స్త్రీ చివరికి ఎంచుకునేది. ఆమె మనస్సును అలసటకు గురి చెయ్యనివాడు, ఆమె జీవితాన్ని తేలికగా మార్చేవాడు. అతడితో ఉన్నప్పుడు జీవితం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి స్త్రీ ఒకేలా ఉండదు, కానీ ఎక్కువ మంది స్త్రీలు ఈ లక్షణాలున్న మగాడనే కోరుకుంటారు. భద్రత, గౌరవం, పరిపక్వత, వినే మనస్సు, స్థిరత్వం, శాంతి ఇవే నిజమైన ఆకర్షణ. ఒక స్త్రీకి ఇష్టం వచ్చే మగాడు అత్యంత అందమైన వాడు, అత్యంత ధనవంతుడో కావాల్సిన అవసరం లేదు. అతడు ఆమె మనస్సును గౌరవిస్తే, ఆమె జీవితాన్ని సులభం చేస్తే, ఆమెకు శాంతిని ఇస్తే, అంతే ఆమె మనస్సులో అతడికి స్థానం దొరుకుతుంది. సంతృప్తి మనిషిని కాల్చే అంతర్గత అగ్ని. సంతోష సుఖముత్తమం. మన జీవితంలో అన్నీ ఉన్నా కూడా మనస్సు ప్రశాంతంగా లేకపోతే, డబ్బు ఉన్నా నిద్ర రాకపోతే, మన చుట్టూ మనుషులు ఉన్న ఒంటరితనం అనిపిస్తే, దానికి కారణం ఒక్కటే, అసంతృప్తి. ఈ అసంతృప్తి బయట కనిపించదు, లోపల నెమ్మదిగా మనల్ని కాలుస్తుంది. భగవద్గీత చెబుతుంది, సంతోష సుఖముత్తమం అంటే సంతోషమే అత్యుత్తమమైన సుఖం. కానీ ఈ సంతోషం మనకి ఎందుకు దొరకట్లేదు? అసంతృప్తి అంటే ఏమిటి? అసంతృప్తి అంటే ఉన్నదాన్ని చూసి ఆనందించలేకపోవడం, లేనిదాన్ని చూసి బాధపడటం, ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం. ఇది పేదరికం వల్ల రాదు, ఇది సంపద వల్ల కూడా పోదు, ఇది మన మనస్సు స్థితి. అసంతృప్తికి ప్రధాన కారణాలు కంపారిజన్. వాడు ఇలా ఉన్నాడు, ఆమె ఇలా ఉంది, వాళ్ళకు అది ఉంది, నాకు ఎందుకు లేదు. ఇక్కడే అసంతృప్తి పుడుతుంది. గీత చెబుతుంది, యదృచ్ఛాలాభ సంతుష్ట. ఏది వచ్చినా దానితో సంతృప్తి చెందేవాడే నిజమైన యోగి. కోరికలకు అంతం లేకపోవడం. ఒక కోరిక నెరవేరితే మరో కోరిక పుడుతుంది. ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు కావాలి, డబ్బు కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. కోరికలు తీరడం లేదు కాదు, కోరికలే ఆగడం లేదు. కోరికలను నీవు నడిపించాలి, కోరికలు నిన్ను నడిపించకూడదు. గీత చెబుతుంది, కోరికలపై గెలిచిన వాడే నిజమైన విజేత అని. కృతజ్ఞత లేకపోవడం. మన దగ్గర ఏముంది అని చూడం,
ఇతరుల దగ్గర ఏముందో చూస్తాం. రోజు ఉదయం లేచినందుకు కూడా ధన్యవాదాలు చెప్పని మనస్సు ఎప్పటికీ సంతృప్తి ఉండదు. రోజుకు ఒక్కసారైనా ఇలా అనుకోండి, నాకు ఆరోగ్యం ఉంది, నాకు ఈరోజు ఉంది, నాకు నేను ఉన్నాను. ఇదే సంతోషానికి మొదట మెట్టు. అసంతృప్తి మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందంటే మనశ్శాంతిని దోచుకుంటుంది, బంధాల్లో చీలికలు తెస్తుంది, ఈర్ష్య, కోపం, ద్వేషాన్ని పెంచుతుంది, మనల్ని ఎప్పుడూ లోపల ఖాళీగా ఉంచుతుంది. అసంతృప్తి ఉన్న మనిషి నవ్వినా నిజంగా నవ్వలేడు. భగవద్గీత చెప్పే సంతోష మార్గం సంతోషక సుఖముత్తమం. బయట దొరికేదే సుఖం, లోపల పుట్టేదే సంతోషం. ఉన్నదాన్ని అంగీకరించు. ఇది నా ప్రయాణం, ఇది నా కాలం, ఇది నా పరిస్థితి అని అంగీకరించిన రోజే మనస్సు తేలికవుతుంది. నీ విలువను నీవే తెలుసుకో. ఇతరులు గుర్తించకపోయినా నిన్ను నువ్వు గౌరవించుకో. నీ విలువ నీ దగ్గరే మొదలవుతుంది. చిన్న ఉదాహరణ, ఒకసారి ఒక సాధువు చెప్పాడు, నీ దగ్గర ఉన్నదానితో నీవు సంతోషంగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను ఏమీ చేయజాలదు. ఇది వాక్యం కాదు, ఇది జీవన సత్యము. డబ్బు తగ్గితే బాధపడవచ్చు, మనుషులు దూరమైతే ఏడవచ్చు, కానీ మనసు అసంతృప్తిగా మారితే జీవితం అర్థం కోల్పోతుంది. గీత చెప్పింది గుర్తుపెట్టుకోండి, సంతోష సుఖముత్తమం. ఈరోజు నుంచే ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పండి. మీ ప్రయాణాన్ని అంగీకరించండి. మీ మనస్సుతో స్నేహం చేయండి. ఎందుకంటే సంతోషమే నిజమైన సంపద. మన సంతోషం ఎవరో చేతిలో ఉందా? మనశ్శాంతి ఎవరు మాటల్లో దాగుందా? మన విలువను ఎవరో గుర్తిస్తేనే మనం విలువైన వాళ్ళమా? ఈ ప్రశ్నలకు మనస్సు అవును అంటుంటే మన జీవితం ఇతరులపై ఆధారపడుతూ సాగుతుందన్నమాట. భగవద్గీత మనకు స్పష్టంగా చెబుతుంది, ఆత్మన్యేవాత్మాన తుష్టః అంటే తనలో తానే సంతృప్తి పొందినవాడే నిజమైన స్థిరమైన మనిషి అని. ఇతరులపై ఆధారపడటం అంటే ఏమిటి? ఇతరులపై ఆధారపడటం అంటే వాళ్ళు ప్రశంసిస్తేనే మనకు ఆనందం, వాళ్ళు పట్టించుకోకపోతే మనసు కుంగిపోవడం, వాళ్ళు అంగీకారం లేకుండా నిర్ణయం తీసుకోలేకపోవడం, వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం. ఇది ప్రేమ కాదు, ఇది అవసరం కాదు, ఇది మన లోపల అసురక్షిత భావం. ఈ ఆధారపడటం ఎందుకు పుడుతుందంటే స్వీయ విలువ తెలియకపోవడం. మన విలువను మనమే గుర్తించకపోతే ఇతరుల కళ్ళల్లో విలువ వెతుక్కుంటాం. అప్పుడు వాళ్ళు మెచ్చుకుంటే బాగుంటుంది, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే కూలిపోతాం. చిన్నప్పటి నుంచే ఇలా చేయకపోతే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా బ్రతకడం నేర్చుకున్న మనిషి తన కోసం బ్రతకడం మర్చిపోతాడు. ఒంటరితనం భయం. ఒంటరిగా ఉండటం కాదు భయం, తనతో తానే ఉండలేకపోవడం భయం. అందుకే తప్పు సంబంధాల్లో కూడా ఉండిపోతాం. ఇతరులపై ఆధారపడితే ఏమవుతుంది? మన నిర్ణయాలు మనవి కావు, మన సంతోషం మన చేతిలో ఉండదు, మన బలహీనతలు వాళ్ళ చేతిలో ఆయుధమవుతాయి. మనసు ఎప్పుడు అస్థిరంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడే మనిషి బయట ఉన్న లోపల బందీగానే ఉంటాడు. భగవద్గీత చెప్పే మార్గం ఆత్మన్యేవాత్మన తుష్టః. నీలోనే నీవు సంపూర్ణుడివి. నీవు ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా ఎదుగుతావు. ప్రయాణంలో మనుషులు వస్తారు వెళతారు, కానీ నీతో చివరి వరకు ఉండేది నీవే. నీ విలువను ఇతరుల చేతికి ఇవ్వకు. వాళ్ళు గుర్తిస్తే నీవు గొప్పవాడివి కాదు, నీవు నిన్ను గౌరవిస్తేనే నీవు గొప్పవాడివి. ఒంటరితనాన్ని శిక్షగా కాక శక్తిగా మార్చుకో. ఒంటరిగా ఉండటం అంటే బలహీనత కాదు, అది ఆత్మ చైతన్యం. తనతో తానే కూర్చుని ప్రశాంతంగా ఉండగలిగిన వాడే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోగలడు. నీలోని సంతోషాన్ని సృష్టించుకో. బయట దొరికేది ఆనందం, లోపల పుట్టేది సంతోషం. ఇతరులపై ఆధారపడే సంతోషం ఎప్పుడైనా కూలిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ, ఒక దీపం వెలిగేందుకు మరో దీపం అవసరం లేదు. తనలోని వెలుగు కంటే చీకటి దగ్గర రాదు. అలాగే నీలోని సంపూర్ణత ఉంటే ఎవరి అంగీకారం అవసరం లేదు. ఇతరులపై ఆధారపడటం వదిలేయడం అంటే మనుషుల్ని వదిలేయడం కాదు, మన బలాన్ని తిరిగి మన చేతిలోకి తీసుకోవడం. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, ఆత్మన్యేవాత్మన తుష్టః. ఈరోజు నుంచే నీ విలువను నీవే గుర్తించు. నీ సంతోషానికి నీవే కారణమవుతావు, నీ జీవితానికి నీవే ఆధారం అవ్వు. ఎందుకంటే నీలోనే సంపూర్ణత ఉంది. భవిష్యత్తు భయం మనస్సును ముందే చంపే ఆలోచన.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మం ఉన్న చోట రక్షణ ఉంటుంది. రేపు ఏమవుతుంది, నా జీవితం ఎలా మారుతుంది, ఉద్యోగం ఉంటుందా, డబ్బు సరిపోతుందా, ఈ బంధాలు నిలుస్తాయా, ఈ ప్రశ్నలు రోజు మన మనస్సును తినేస్తుంటే నిజానికి మనం భవిష్యత్తులో కాదు భయాల్లో జీవిస్తున్నాము. కానీ భగవద్గీత మనకు ధైర్యంగా చెబుతుంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు రక్షణ ఖచ్చితంగా వస్తుంది. భవిష్యత్తు భయం అంటే ఏమిటంటే, భవిష్యత్తు భయం అంటే ఇంకా రాని రోజులకు ఇప్పుడే బాధపడటం, జరగని సంఘటనలకు ముందే ఏడవటం, మన చేతిలో లేని విషయాలపై ఆందోళన, ఈ రోజును మర్చిపోయి రేపటిని భయపడటం. ఇది సమస్య కాదు, ఇది అవసరం లేని ఊహ. మనిషికి భవిష్యత్తు ఎందుకు భయంగా మారిందంటే నియంత్రణ కోరిక. మనిషి అన్నింటినీ తన చేతిలో ఉంచుకోవాలనుకుంటాడు, కానీ భవిష్యత్తు ఎవరి చేతిలో లేదు, అందుకే భయం. గత అనుభవాల గాయాలు, గతంలో నష్టం జరుగుంటుంది, మోసం జరిగి ఉంటుంది, విఫలం అయ్యాం, అవి మళ్ళీ జరుగుతాయేమో అనే భయం మన భవిష్యత్తును కమ్మేస్తుంది. విశ్వాసం లోపించడం, దేవుడిపై కాదు తన ధర్మంపై, మన కర్తవ్యాన్ని వదిలేసి ఫలితాల గురించి ఆలోచిస్తే భయం పుడుతుంది. భవిష్యత్తు భయం మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందంటే ఈ రోజును ఆనందంగా జీవించనివ్వదు, నిర్ణయాలు తీసుకోనివ్వదు, ధైర్యాన్ని దోచుకుంటుంది, మనస్సును బలహీనంగా చేస్తుంది. భవిష్యత్తు భయపడే మనిషి ప్రస్తుతాన్ని కోల్పోతాడు. భగవద్గీత చెప్పే సత్యం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో న్యాయం తగ్గినప్పుడు, సత్యం క్షీణించినప్పుడు రక్షణ తప్పకుండా వస్తుంది. నీవు ధర్మంగా ఉన్నంత వరకు నీ భవిష్యత్తు ఒంటరిగా ఉండదు. భయం పోవాలంటే ఏం చేయాలంటే ఫలితాల గురించి కాదు, కర్తవ్యంపై దృష్టి పెట్టు. నీ పని నీవు నిజాయితీగా చెయ్యి, ఫలితాన్ని ధర్మానికి వదిలేయి. ఇదే గీతా సారం. ఈరోజు నువ్వు గౌరవించు, రేపు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈరోజు నీ చేతిలో ఉంది. ఈరోజు నువ్వు సరిగ్గా జీవిస్తే రేపు తానే సరైన దారిలో నడుస్తుంది. భయాన్ని విశ్వాసంగా మార్పు. భవిష్యత్తు మీద కాదు, నీ ధర్మం మీద నమ్మకం పెట్టు. ధర్మం అంటే నిజాయితీ, కర్తవ్య నిష్ఠ, మానవత్వము. ఒంటరిగా లేవు అని గుర్తించు. నీవు నీ మార్గంలో సత్యంగా నడిస్తే అదృశ్యమైన శక్తి నీతోనే ఉంటుంది. అది దేవుడు కావచ్చు, అది ప్రకృతి కావచ్చు, కానీ రక్షణ మాత్రం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఒక రైతు విత్తనం వేస్తాడు, రేపు వాన పడుతుందా, పంట వస్తుందా అని భయపడడు. తన పని చేస్తాడు, మిగతా దాన్ని ప్రకృతికి వదిలేస్తాడు. అదే జీవితము. భవిష్యత్తు భయపడటం వదిలేయటం అంటే అజాగ్రత్త కాదు, అది అవగాహన. నీ ధర్మం నీవు వదలకపోతే నీ భవిష్యత్తు నిన్ను వదలదు. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, యదా యదా హి ధర్మస్య, ధర్మం ఉన్న చోట రక్షణ తప్పకుండా ఉంటుంది. ఈరోజు నుంచే భయాన్ని వదిలేయి, కర్తవ్యాన్ని పట్టుకో, విశ్వాసంతో ముందుకు నడుచు. ఎందుకంటే నీవు ధర్మంగా ఉన్నంత వరకు నీ భవిష్యత్తు భద్రమే. అస్థిర మనస్సు మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందంటే ఏ పని పూర్తిగా చేయనివ్వదు, విశ్వాసాన్ని తగ్గిస్తుంది, నిర్ణయాలను బలహీనపరుస్తుంది, మనల్ని మనమే నమ్మనివ్వదు. మనస్సు స్థిరంగా లేకపోతే జీవితం ముందుకు కదలదు. భగవద్గీత చెప్పే పరిష్కారం, అర్జునుడు అడిగాడు, మనస్సు చాలా చంచలం ఉంది కృష్ణ, దాన్ని ఎలా అదుపు చేయాలి అని. శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం ప్లస్ వైరాగ్యం, ఇవే మనసును నియంత్రించే రెండు ఆయుధాలు. అభ్యాసం అంటే ఏమిటంటే రోజు కొద్దిగా ఒక పని మీదే మనసు నిలపడం, రోజు ఒకే సమయానికి లేచే ప్రయత్నం చేయడం, రోజు 5 నిమిషాలు మౌనం, రోజు ఒక లక్ష్యం మీదే దృష్టి. అభ్యాసం చిన్నదైనా ఫలితం గొప్పది. వైరాగ్యం అంటే ఏమిటంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, అవసరం లేని ఆశల్ని వదిలేయడం. అన్నీ నాకు కావాలి, అన్నీ ఇప్పుడే కావాలి, అన్నీ పర్ఫెక్ట్ కావాలి, ఈ ఆలోచనల నుంచే వైరాగ్యం పుడుతుంది. అస్థిర మనస్సును స్థిరంగా మార్చే సాధనాలు, శ్వాసపై దృష్టి, రోజు 5 నిమిషాలు శ్వాస లోపల శ్వాస బయట, ఇంతే మనస్సు నెమ్మదిస్తుంది. ఒక పని ఒక సమయం,
ఒకేసారి అన్నీ చేయాలని ప్రయత్నించవద్దు. ఒక్క పని పూర్తిగా చెయ్యి. శరీరాన్ని క్రమంలో ఉంచు. శరీరం క్రమంలో ఉంటే మనస్సు తానే క్రమంలోకి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, గాలిలో ఉన్న దీపం చలిచలిగా కదులుతుంది. అదే దీపం గాజు కవచంలో పెడితే స్థిరంగా వెలుగుతుంది. మనస్సు కూడా అంతే. అస్థిర మనస్సు శాపం కాదు, అది సాధన కోరుకునే సంకేతం. భయపడవద్దు, నీవు ఒంటరివాడు కాదు. గీత చెప్పిన మార్గం నడిస్తే మనస్సు తప్పకుండా స్థిరపడుతుంది. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. అభ్యాసేన త కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చేయి, అవసరం లేనివి వదిలేయి, మనస్సుని మిత్రంగా మారుతుంది. వయస్సు పెరుగుతుంటే పాటించాల్సినవి: ఊబకాయంతో ఉండద్దు, బరువులు ఎత్తాలి, నడక మానద్దు, మద్యాన్ని దూరం పెట్టాలి, ప్రకృతితో మమేకం కండి, కొత్త విషయాలు నేర్చుకోండి, సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి, చిరుతిళ్ళు మానేయండి, స్నేహితులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. నిద్రలేమి కండర క్షీణత సంబంధం. శరీరంలో కండర బలం తక్కువగా ఉన్నవారికి నిద్రలేమి సమస్య తలెత్తుతుందని తాజా అధ్యయనం తేల్చింది. ఇంకా అస్థిపంజర కండరం, శరీరంలో కొవ్వు, పొట్టపై పేరుకునే కొవ్వులపై నిద్ర నాణ్యత ఆధారపడి ఉంటుందని పేర్కొంది. నాణ్యత లేని నిద్రతో రక్తంలో చక్కెర స్థాయిలు, లిపిడ్స్, కిడ్నీ, లివర్ ప్రభావితమవుతాయి. పుస్తకాలు చదవడంలో నియమాలు: మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడకు మీకు నచ్చిన పుస్తకాన్ని తీసుకువెళ్ళి చదవండి. మీరు చదివేటప్పుడు పెన్ను దగ్గర పెట్టుకుని మీకు నచ్చిన వాక్యాలను, పదాలను హైలైట్ చేసుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతుందన్న విషయాలను పుస్తకాల ద్వారా తెలుసుకోండి. చదివిన పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదవండి. ముఖ్యమైన విషయాలను ప్రత్యేకంగా రాసుకోండి. వ్యాపారంలో విఫలం కావద్దంటే మీరు ఎంచుకున్న వ్యాపారాన్ని తొలుత ప్రయోగాత్మక ప్రాజెక్టుగా ప్రారంభించండి. మీకు ఆదాయాన్ని అందిస్తున్న వృత్తిని కొనసాగిస్తూనే ఉండండి. దానితో వచ్చే ఆదాయాన్ని మీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టండి. వీలైనంత వరకు రుణం జోలికి వెళ్ళకండి. మీ వ్యాపారంలో నగదు ప్రవాహం పెరిగినప్పుడు ఇతర వ్యాపకాలన్నీ పక్కన పెట్టి పూర్తిగా దానిపై దృష్టి పెట్టండి. ఇతరుల కంటే మీ చిన్నారులు ముందుండాలంటే ప్రస్తుత కాలంలో పుస్తకాలు చదివేందుకు చిన్నపిల్లలు ఇష్టపడడం లేదు. వారి 10వ ఏట నుంచి 18 ఏళ్ళు వచ్చే వరకు నెలకు ఓ మంచి పుస్తకం చదివేలా మీ చిన్నారులను ప్రోత్సహించండి. ఇలా చేస్తే వారు కళాశాలలకు వచ్చేసరికి తోటి వారితో పోలిస్తే చాలా ముందుంటారు. ముందస్తు మధుమేహమును తేలిగ్గా పరిగణించద్దు. ముందస్తు మధుమేహం, అదే ప్రీ డయాబెటిస్ అంటే భవిష్యత్తులో వచ్చే చక్కెర వ్యాధిగా భావిస్తూ దాన్ని తేలిగ్గా తీసుకోరాదు. ఆ స్థితి కూడా మెదడు, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి పక్షవాతం ముప్పును పెంచుతుంది, చిత్త వైకల్యానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు మధుమేహ స్థితిలో ఉన్నవారు జీవనశైలి మార్పులతో ఆ స్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. తద్వారా మధుమేహం ముప్పు నుంచి బయటపడడమే కాక గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. సంపద అంటే, సంపద కలిగి ఉండటం అంటే ఏది పడితే అది కొనగలగడం కాదు. సంపద అంటే మీకు స్వేచ్ఛను అందించగలిగేది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవీ విరమణ చేయగలిగే ధైర్యాన్ని ఇచ్చేది. మీ కుటుంబానికి సహకరించే శక్తినిచ్చేది. మీకు నచ్చని విషయాన్ని నిర్మోహమాటంగా నచ్చలేదని చెప్పగలిగే తెగువనిచ్చేది. మీకు ఏదైతే నచ్చుతుందో అది మీరు చేయగలిగే వెసులుబాటును అందించేది. మానసిక ఆరోగ్యానికి సూత్రాలు: చక్కెరను దూరంగా పెట్టాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎదుట వారిని నవ్వుతూ పలకరించాలి, వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి, మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి, చన్నీళ్ళు స్నానం చేయాలి, రోజు 14 నుంచి 16 గంటల ఉపవాసం పాటించాలి, కఠినమైన కసరత్తులు చేయాలి, రోజు 20 నిమిషాలు ఎండలో ఉండాలి. మీ జీవితం మీకు అత్యంత ముఖ్యమని ఎల్లప్పుడూ భావిస్తుండండి. ఆ భావన మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఈ క్రమంలో మీ శరీరం పట్ల శ్రద్ధ వహించండి. స్వతంత్రంగా ఆలోచించండి. మాట్లాడే ముందు ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినండి. మిమ్మల్ని మీరే సవాల్ చేసుకోండి. మీ జీవితం మీకు అత్యంత ముఖ్యము. వ్యాయామం మెదడుకు రక్షణ కవచం.
వ్యాయామం శరీరానికే కాదు, మెదడుకు రక్షణ కవచం. క్రమం తప్పక చేసే కసరత్తుతో ఒత్తిడి, వార్ధక్యాలను తట్టుకునే శక్తిని మెదడు సాధిస్తుంది. వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడి నెమ్మదిస్తుంది. దీంతో మెదడులోని నాడీ కణాలకు రక్షణ లభించడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించే రసాయనాలు ప్రేరేపితమవుతాయి. జీవితాంతం మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడు ఆరోగ్యాన్ని ఒక్కసారిగా సాధించలేం. వ్యాయామాన్ని చేయడం ద్వారా దశల వారీగా పొందగలము. ధ్యానం అనగానే రకరకాల అపోహలు అన్నీ వదిలేసిన సన్యాసులు, సాధువులే ధ్యానం చేస్తారని అనుకుంటారు. వాళ్ళు సంసార బంధాలకు, భావోద్వేగాలకు, ఉద్యోగ వ్యాపారాలకు అతీతంగా జీవిస్తారనుకుంటారు. నిజానికి ఇవన్నీ సరియైన అవగాహన లేకపోవడంతో ఏర్పడే అభిప్రాయాలే. ఈ గందరగోళానికి మూలం మనసుకు సంబంధించిన రెండు స్థితుల మధ్య తేడా తెలియకపోవడం. పూర్తిగా ఇహలోకపు విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండటం వేరు. దీన్ని డిటాచ్మెంట్ అనుకుందాం. నిత్య జీవితంలో బాధ్యతలన్నీ మనస్ఫూర్తిగా నిర్వహిస్తూనే ఫలితాల గురించి పట్టించుకోకుండా ఉండటం వేరు. ఇది నాన్ అటాచ్మెంటు ధ్యానం. ఈ రెండో కోవకు చెందినది. అది నిర్లిప్తతను పెంచదు, అన్నింటినీ పట్టుకుని వేలాడకుండా చూస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. జీవితంలో ఎప్పుడూ ఎదురయ్యే పరిస్థితులు, సందర్భాలే అప్పుడూ ఉంటాయి. కాకపోతే కష్టాలను చూసి బెదిరిపోయి దూరంగా పెట్టడం, ఆనందాలను అంటిపెట్టుకుని ఉండటం చెయ్యరు. కేవలం నిమిత్త మాత్రుల్లా గమనిస్తూ ఉంటారు. తమ లోపల ఏమి జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఈ సాధన మనిషిని చైతన్యవంతుణ్ణి చేస్తుంది, అతనిలో సున్నితత్వాన్ని పెంచుతుంది. ధ్యానం చేసేవారు సాధారణంగా ఎక్కువ అనుభూతి చెందుతారు. ఇతరుల బాధ అర్థమవుతుంది, అనుబంధాలను ఆస్వాదిస్తారు, బంధుత్వాలు మెరుగుపడతాయి. ధ్యానం వల్ల మనల్ని మనం కోల్పోకుండా ఇతరుల పట్ల శ్రద్ధ వహించవచ్చు. ఇతరులతో పోలిస్తే ఏళ్ల తరబడి ధ్యాన సాధన చేసిన వ్యక్తుల్లో భావోద్వేగపరమైన చైతన్యం, గాఢమైన సహానుభూతి, మెరుగైన అనుబంధాలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. మనిషి మనస్తత్వానికి సంబంధించి ఒక వైరుధ్యాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఫలితాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వ్యక్తులు నిజంగా జరుగుతున్న దాని పట్ల తగినంత శ్రద్ధతో స్పందించలేరు. అనుబంధాన్ని కోల్పోతామేమోనని భయపడే మనుషులు దాన్ని మరింత ఒత్తిడికి గురి చేస్తారు. ఖచ్చితమైన ఫలితాలను ఆశించేవారు చేసే పని అసహజంగా ఉంటుంది. తమ పిల్లలు ఎలా ఉండాలో స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకున్న తల్లిదండ్రులు వారితో అనుబంధాన్ని నాశనం చేసుకుంటారు. పైన చెప్పుకున్నట్లు ధ్యానం వల్ల వచ్చే నాన్ అటాచ్మెంట్ తరహా మనస్తత్వం ఉన్నవారికి ఈ ఇబ్బందులు ఉండవు. ఎప్పుడైతే ఫలితం ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలని ఆశించామో అప్పుడు సంఘటనల పట్ల మన స్పందన మరింత స్పష్టంగా, స్వేచ్ఛగా ఉంటుంది. ఎలాంటి భయ సంకోచాలు లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ధ్యానం చేసేవారు జీవితాన్నించి పారిపోయేవారు కాదు. అనుభవాల్లో తలమునకలు కాకుండానే జీవితాన్ని ఆస్వాదించగలరు. ఓడిపోతామన్న భయం లేకుండా సవాళ్లను స్వీకరించగలరు. భయాందోళనలు లేకుండా అనిశ్చితను ఎదుర్కొనగలరు. ధ్యానం వల్ల మనస్సు నిశ్చలము, విశాలము అవుతుంది తప్ప శూన్యం కాదు. ఓ ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న శిష్యుడికి త్రికరణ శుద్ధి అంటే ఏమిటన్న సందేహం వచ్చింది. నేరుగా వెళ్ళి గురువును అడిగేశాడు. మనస్సు, మాట, చేత ఒకటవ్వడమే త్రికరణ శుద్ధి అంటే అని చెప్పారు గురువు. వివరించమని అడిగాడు శిష్యుడు. నువ్వు పైకి గురువుగారు మీ మూలంగానే జ్ఞానాన్ని పొందుతున్నావంటావు. లోపల ఇంకా ఎంతకాలం ఈ చాకిరీ చేయించుకుంటాడో అనుకుంటావు. గురువుకు సేవలు చేయడమే నీ కర్తవ్యమన్నట్లు ప్రవర్తిస్తావు. అంటే నీ మనస్సులో ఉన్నదొకటి, నాకు చెప్పేదొకటి, చేస్తున్నట్లు కనిపించేదే ఇంకొకటి. దీన్నే త్రికరణ శుద్ధి లేకపోవడము అంటారు. ఉండటం అంటే ఏమిటో నువ్వే అర్థం చేసుకో అని గురువు అనడంతో శిష్యుడికి విషయం బోధపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే త్రికరణ శుద్ధి అంటే అంతఃకరణం శుభ్రంగా ఉండటమే. మనస్సు స్వచ్ఛంగా ఉంటే మాట మధురమవుతుంది. అది ఎదుటివారి మన్ననలను అందుకుంటుంది. ఇక్కడ కొంతమంది పొరపాటు పడే అంశం ఒకటి ఉంది. ఒక వ్యక్తి నేరం చేయాలనుకుంటాడు. ఫలానా నేరం చేస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తాడు. 3 ఒకటయ్యాయని దాన్ని త్రికరణ శుద్ధి అనరు. అది త్రికరణ ఐక్యం మాత్రమే.
కానీ శుద్ధి కాదు. మనస్సు, కర్మ, వాక్కు అనే 3 పాపరహితంగా సద్భావంతో కలిసినప్పుడే అది త్రికరణ శుద్ధి అవుతుంది. త్రికరణాలు ఎప్పుడూ ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు. మన ఆలోచనలే మాటలవ్వాలి, మాటలు చేతలవ్వాలి. అవి ఎల్లవేళలా సమాజానికి మేలు చేయాలి. మనిషి వ్యక్తిత్వ పరంగా పరిణితి సాధించాలన్నా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలన్నా, సమాజంలో ఆదర్శ పౌరుడిగా నిలబడాలన్నా, జీవితంలో శాంతి సౌఖ్యం పొందాలన్నా ఈ త్రికరణ శుద్ధి తప్పనిసరి. వార్షిక పరీక్షల్లో ఓ విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లోనూ 80లో మార్కులు వచ్చాయి. ఒక్క దాంట్లో మాత్రం 10 వచ్చాయి. కాబట్టి ఆ అబ్బాయి ఫెయిల్ అయినట్లేనంటారు కొంతమంది విద్యార్థులు. అన్ని సబ్జెక్టులు మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి పాస్ చేసి పై తరగతికి పంపించొద్దంటారు మరికొంతమంది. ఇరు వర్గాల వాదన విన్న గురువు ఇలా చెప్పారు: ఒక విషపు చుక్క కలిసిన బిందెడు పాలు పనికి రాకుండా పోతాయి. అలాగే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మన వ్యక్తిత్వంలో చిన్న మరక కూడా ఉండకూడదు. అలాగే అన్ని విభాగాల్లోనూ సమాన ప్రతిభ చూపినప్పుడే విద్యార్థి రాణిస్తాడు. ఏ ఒక్క దాంట్లో విఫలమైనా అది సమగ్రమైన విజ్ఞానం అవదు. త్రికరణ శుద్ధిగా శ్రమించినప్పుడే అలాంటి జ్ఞానం అలవడుతుంది. కొందరికి గొప్ప ఆలోచనలుంటాయి, వాటి గురించి అద్భుతంగా ప్రసంగిస్తారు, కానీ ఒకటి ఆచరించరు. అలాంటి వారు ఎప్పటికీ విజేతలు కాలేరు. మనస వాచ కర్మన తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించారు కాబట్టే గాంధీజీ మహాత్ముడయ్యారు. వ్యక్తిగత, సామాజిక, ఆధ్యాత్మిక జీవితాల్లో త్రికరణ శుద్ధి లేని పనులేవి స్థిరమైన విజయాలు పొందలేవు. పిల్లల మనస్సు అందమైన తోట. అందులో పూసే పూలు వారి ప్రశ్నలు. ఎందుకు, ఎలా, ఏమిటి అన్న సందేహాలే వారి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఆ పునాదిని బలంగా నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, టీచర్లది. ఈ మధ్య కాలంలో ఆ బాధ్యత నిర్లక్ష్యానికి గురవుతుంది. దానికి 1, 2 కాదు, ఎన్నో కారణాలు. పాఠశాలల్లో సిలబస్ భారం, ఇంట్లో అమ్మానాన్నలకు పనుల ఒత్తిడి, మిగిలే కాస్త సమయం ఫోన్లకు అంకితం కావడం, ఇవన్నీ పిల్లల నోరు మూయిస్తున్నాయి. వారిలో సహజంగా ఉండే కుతూహలాన్ని చంపేస్తున్నాయి. వీటన్నిటికీ తోడు తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా పెద్దల వైఖరి కూడా చిన్నారుల ఉత్సాహం మీద నీళ్లు చల్లుతుంది. ప్రశ్నలు అడిగే పిల్లల్ని తలనొప్పిగా భావించేవారు ఎక్కువయ్యారు. క్వశ్చన్ బ్యాంక్ అని, ఎన్సైక్లోపీడియా అని పేర్లు పెడుతున్నారు. వారి ఎదుగురుగానే సమాధానం ఇవ్వడానికి నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. బుర్ర తినకు, అవతలికి పో అంటూ గింటేస్తున్నారు. కొందరు ప్రశ్నను బట్టి పిల్లల స్థాయిని నిర్ణయిస్తారు. ఎవరైనా తేలికపాటి ప్రశ్న వేస్తే అది కూడా తెలియదా నీకు అంటూ అందరి ముందు హేళన చేస్తున్నారు. ఇవన్నీ పిల్లల్ని చిన్నబుచ్చుతాయి. క్రమంగా వారిలో అడగాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. పాఠం అర్థం కాకపోయినా పూర్తిగా మౌనం పాటించేస్తారు. ఇది పెద్దవాళ్లకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ పిల్లల భవిష్యత్తు మీద పిడుగుపాటుతో సమానమైన పెద్ద సమస్య అది. పూర్తిగా వారి వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. ప్రశ్న అడగడం అనేది పిల్లల్లో సహజంగా ఉండే జిజ్ఞాసను సూచిస్తుంది. ఎంత ఎక్కువగా ప్రశ్నలు అడిగితే పిల్లలు అంత చురుగ్గా ఆలోచిస్తున్నట్లు. ఆలోచనే కదా మానసిక వికాసానికి పునాది. అందుకే పిల్లల్ని ప్రశ్నించనివ్వాలి. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు వారికి అర్థమయ్యే స్థాయిలోనే జవాబివ్వాలి. వాళ్ళు సంతృప్తి చెందకపోతే నువ్వు పెద్ద క్లాసుకు వెళ్ళాక దాని గురించి పాఠం ఉంటుంది, అప్పుడు నీకు చాలా విషయాలు తెలుస్తాయి, మీ టీచర్ ఇంకా బాగా చెబుతారని చెప్పచ్చు. అప్పుడు వారి కుతూహలం ఇంకా పెరుగుతుంది. తమ సందేహాలకు సమాధానాలు పాఠాల్లో ఉంటాయన్న విషయం తెలిసి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఒక్కోసారి వాళ్ళు అడిగే ప్రశ్నలకు పెద్దల దగ్గర సమాధానం ఉండదు. అప్పుడు నిజాయితీగా ఇది నాకు తెలియదు నాన్న, మర్చిపోయినట్లున్నా పుస్తకంలో చదివి చెబుతా అని చెప్పారనుకోండి, తెలియదని ఒప్పుకోవడంలో తప్పులేదని, పెద్దలు కూడా నేర్చుకుంటూ ఉంటారని, నేర్చుకుంటేనే ఎవరేది అడిగినా చెప్పగలుగుతామని, ఇలా చాలా విషయాలు వారికి తెలుస్తాయి. స్కూల్లో టీచర్లు కూడా రోజు పాఠం చెప్పాక ఒక 10 నిమిషాలు ప్రశ్నా సమయం కేటాయించి పిల్లల్లో ప్రశ్నించే అలవాటును ప్రోత్సహించాలి. ఎందుకంటే ప్రశ్నించడమే అభివృద్ధికి మొదటి మెట్టు.